నమస్తే. వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. నేను మీ యాంకర్ మానస. సో, ఈరోజు ఇంకొంచెం కొత్త టాపిక్‌తో వచ్చేసాం. 'బిగ్ బాస్' గురించి. 'బిగ్ బాస్' అందరూ చూస్తూనే ఉంటారు నాకు తెలుసు. బట్ దాంట్లో జరిగే గొడవలు చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటాయి. దాని గురించే ఇప్పుడు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడుకోవడానికి ఈరోజు మన స్టూడియోకి పిలిపించేసాను పరిటాల మూర్తి గారిని. అండ్ 'బిగ్ బాస్' గురించి అందరికీ తెలుసు ఎంత ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది అని. అందులో అందరి గేము కూడా చాలా ఆడుతున్నారు. అందరి గేమ్ చాలా బాగుంది. అందులో కొంతమంది బాగా టార్గెట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది సేఫ్ గేమ్ ఆడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందులో బాగా టార్గెట్ అవుతుంది ఎవరు అనంటే మన మాస్క్ మ్యాన్ అని చెప్పొచ్చు. సో, మాస్క్ మ్యాన్ అందరికీ ఒక యాంటీ పర్సన్‌లా తయారవుతున్నాడు. అండ్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్ మనం చూసాం. ఇప్పుడు సెకండ్ వీక్ ఎలిమినేషన్స్ కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ. అండ్ దాంట్లో కూడా మాస్క్ మ్యాన్ ఎలిమినేషన్ జోన్‌లో ఉండడం జరిగింది. సో, మాస్క్ మ్యాన్‌కి అసలు ఎందుకు ఇంత నెగటివిటీ వస్తుంది? అసలు ఆయన గేమ్ ఎలా ఉంది? అందులో ఉన్న అందరి కంటెస్టెంట్ గేమ్ ఎలా ఆడుతున్నారు? ఏంటి అనే దాన్ని అనాలిసిస్ చేసి ఇంకొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకోవడానికి ఈరోజు పరిటాల మూర్తి గారిని మన స్టూడియోకి పిలిపించేసాం. ఆ 'బిగ్ బాస్' గురించి ఇంకొంచెం క్లియర్‌గా మాట్లాడుకుందాం సార్‌తో. హాయ్ సార్. నమస్తే. 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 సో, 'బిగ్ బాస్' చూస్తున్నారా? యాహ్! చూడకుండా ఎలా ఉంటాం. నామినేషన్స్‌కి చూద్దాం. ఫస్ట్ వీక్స్ అయిపోయాయి. సెకండ్ వీక్ నామినేషన్స్ కూడా వచ్చేసాయి. అందరూ నామినేషన్స్ అయ్యారు. మనకి హౌస్‌లో గొడవలు అని అనగానే ఫస్ట్ గర్ల్స్‌లో చూద్దాం. బాయ్స్‌లో గట్టిగా వినపడే గొంతు ఎవరిదన్నా ఉందా అంటే మాస్క్ మ్యాన్ అని చెప్పొచ్చు. సెకండ్ బర్నీ గారు అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరికి ఎక్కువ గొడవలు అవ్వడం కూడా మనం ప్రోమోల్లోనే చూస్తున్నాం, ఎపిసోడ్‌లోనే చూస్తున్నాం. అండ్ ఫేస్ టు ఫేస్ వచ్చమంటున్నారు. ఇప్పుడు ఈ సీజన్‌లో అంటే చాలా మంది నామినేట్ చేయడం జరిగింది. కానీ అందరూ టార్గెట్ చేశారా అంటే ఏం చెప్తారు? 100% చెప్తాను. ఎందుకంటే ఆయన కిచెన్‌లో ఉన్నాడు. తనుజ తను సపోర్టర్ కింద ఉన్నది. వాళ్ళిద్దరిని వాళ్ళే ఎంచుకున్నారు. హ్మ్. సరే వాళ్ళే ఎంచుకున్నారు. ఎప్పుడు లోపలికెళ్ళేటప్పుడే జరిగింది. ఆ తర్వాత మీరు షఫిల్ చేసుకోవచ్చని బిగ్ బాస్ ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. బట్ ఒకళ్ళు మాత్రం ఏదో చేంజ్ చేసుకున్నారు తప్ప మిగతా అంతా వాళ్ళే కంటిన్యూ చేసుకున్నారు. ఓనర్సే తీసుకున్నారు. తీసుకున్నప్పుడు వాళ్ళతోని చేయించుకోవాలి. ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే ప్రియా ఏదో ఫుడ్ తింటూ ఈయన వండిన దాంట్లో మళ్ళీ చేయి పెట్టి తినబోయింది. అది హైజీనిక్‌గా ఉండదమ్మా అని చెప్పాడు. ప్రియా అక్కడ ట్రిగ్గర్ అయింది. అంటే ఆమె నామినేషన్‌లో చెప్పిన పాయింట్ ఇది. మర్యాద మనీష్ ఒకటి చెప్తాడు ఏంటంటే, ఏవండీ మీరు ప్రియాని ఇలా అన్నారు కదా! హైజీనిక్ లేదని. మరి మీ బర్త్‌డే రోజు మీకు ఒక కేక్ లాంటిది ఏదో సమ్ ఉంటది కదా! హ్మ్. 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 మోమోనో ఏదో ఉంటది. అది కట్ చేసాము. కట్ చేసిన అందరూ మీరు మన నోట్లో పెట్టారు కదా! అది హైజీనిక్ ఉండదా? అని ఒక పెద్ద లాజిక్ తెచ్చాడు హ్మ్. ఆయన. అంటే ఆయన ఆయన స్ట్రాటజిక్‌గా ఆయన మైండ్‌లో మాట్లాడతాడండి. అసల ఏదో పట్టే కొండంతవి ఎలకని పట్టేసా చూసారా అన్నట్టు చెప్తున్నాడు. ఏదో ఒకటి దొరికిందిగా అంటున్నాడు పైగా. హ్మ్. 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 అయినా నువ్వు అంత పెద్ద కొండ తవ్వావు, శ్రమ వేస్ట్, మ్యాన్ పవర్ వేస్ట్, అన్నీ వేస్ట్ అంటే ఎలక దొరికింది కదా సార్ అంటున్నాడు. అవును. అంటే సమర్థించుకోవడం అలా ఉంటుంది. అదేంటి మీరు అయితే కొండను తవ్వితే మీరైతే ఏం పట్టలేరు తెలుసా అంట. నేనైతే కొండే తవ్వనురా బాబు అంటున్నారు మిగతా హ్మ్. వాళ్ళు. హ్మ్. హ్మ్. సో అవును. అట్లుంది మర్యాద మనిషి గేమ్. అక్కడ నాకేమనిపించిందంటే ఒకటి చెప్తా చూడండి. నేను అనాలిసిస్‌లో కూడా అదే చెప్పా. ఇప్పుడు మీరు ఏదైనా వండుతున్నారు. వండుతుంటే మీరు ఆ పదార్థాన్ని హైజీనిక్‌గా ఉంచాలని మీరు అనుకుంటారు వంట చేసేటప్పుడు. సపోజ్ బిర్యానీ వండుతున్నారు. దాన్ని మీరు ఎవరికైనా టేస్ట్‌కి ఇవ్వాలంటే ఎలా చేస్తారు? ఒక చిన్న స్పూన్ తీసి అరిచేయి పట్టమ్మా అని అరచేతిలేసి తిని చూసి చెప్పు అంటారు. అవునా? ఇది కరెక్ట్. హ్మ్. అలా కాకుండా మీరు వండుతున్నారు. పక్కన పెట్టారు. ఇంకోటేదో బిర్యానీలోకి ఇంకోటేదో చేస్తున్నారు. ఒకళ్ళొచ్చారు చేత్తో తీసి తింటే ఎట్లుంటది మీకు? వెంటనే ఏమంటారు? హ్మ్. వెంటనే మనం వంట చేసేటప్పుడు ఏమంటాం? అట్లా తీసుకోమాక అవును. శుభ్రమైన చేతులు పెట్టాను. ఒకవేళ వాడు కడుక్కొని వచ్చినా సరే మనం అనే డైలాగ్ ఫస్ట్ డైలాగ్ ఏంటి? "ఏ అలా తీసుకోమాక ఉండు ఆగు" అనే అంటాం. హ్మ్. పెడతా నేనే పెడతాను అంటాం. ఎవ్వరైనా వంట చేసేటప్పుడు హ్యూమన్ టెండెన్సీ ఇది. హోటల్‌లో హోటల్‌లో చెఫ్ కూడా ఇదే అంటాడు. హ్మ్. "ఏ ఆగు ఇంకా అవ్వల ఫినిష్ అవ్వల ఆగు చేయి పెట్టాక" అంటాడు. హ్మ్. ఎవరెళ్ళినా కూడా. అవునా? జరిగింది అదే. ఆమె తింటూ వచ్చి అక్కడ ఒక ఆమ్లెట్ ఏదో సంథింగ్ ఉంటే దాన్ని ఇలా ఇరిపింది. ఇరిపితే హైజీనిక్‌గా ఉండదు. అట్లా వద్దు నేను పెడతాను అనే డైలాగ్ ఉందక్కడ. హ్మ్. దానికి మీరు బర్త్‌డే కేక్ ఎలా పెడతామండి మామూలుగా మనం బర్త్‌డే చేసుకుంటాక అందరూ కేక్ కట్ చేస్తాం. ఉల్లుంటే చాక్‌తో తీస్తాం, పీస్ తీస్తాం, పెట్టేస్తాం. మళ్ళీ అది ఇంకొకడి నోట్లో పెడతామా? పెట్టం. హ్మ్. టిష్యూ ఉంటది అక్కడ తుడుచుకుంటాం. మనకు ఆ మాత్రం సెన్స్ ఉంటది. ఎవరికైనా గూడా. పోనీ ఒకవేళ మన కుటుంబ సభ్యులే మనమే అనుకుంటే పర్లేదు ఎంగిలేం పర్లేదు హ్మ్. పెడతాం ఏముంది అందులో అదేం పెద్ద నష్టం కాదు కదా హ్మ్. దానికి దీనికి ముడి పెడతాం ఏంటి అంటే అరికాలకి బోడిగుండికి ముడి పెట్టినట్టు ఆయన టార్గెట్ చేసాడు భరణిని ఇక భరణిని మన మాస్క్ మ్యాన్ చెప్పక్కర్లా చాలా విషయాల్లో మీరు ఇది మీరు చాలా పెద్ద మనిషిలాగా మాట్లాడుతూ ఉంటారు చాలా ఇదిగా ఉంటారు కానీ అలా మీరు నటిస్తున్నారు మీరు జెన్యూనిటీ వేరు హ్యుమానిటీ వేరు ఇలా చాలా రకరకాల స్కోప్స్‌లో ఆయన్ని ఇరికిచ్చాడు.
తర్వాత ఇంకో అతిపెద్ద నామినేషన్ ఎవరిదంటే శ్రీజది. ఇది మీకు టెలికాస్ట్ అవ్వలా. మీకు ఫుటేజ్ కూడా దొరకదు నేను హ్మ్. చెప్పేది ఇప్పుడు. అదేంటంటే ఈయన ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఒక బాక్స్‌తోనే వచ్చాడు హ్మ్. భరణి. అందులో అవును. ఏముందని నాగార్జున అడిగితే, "ఇది సీక్రెట్ అండి నేను చెప్పను" అన్నాడు. నా చెప్పకపోతే బాడీ పార్ట్‌తో చెప్పకపోతే సమానం అని చెప్పారు. ఇందులో ఏముందో చెప్పకపోతే బిగ్ బాస్ మరి లోపల రానివ్వడంట. అంటే, "లేదు ఇది నాకు బాడీలో ఒక పార్ట్ లాంటిది. ఇది నేను లోపలికెళ్ళాక రివీల్ చేస్తా" అన్నాడు. "సందర్భం వచ్చినప్పుడు చెప్తాను" అన్నాడు. "ఆ! అట్లా కుదరదు. ఇది తీసుకెళ్తానికి లేదు. నువ్వు కావాలంటే వెళ్ళిపోమన్నారు షోలోంచి" అంటే, "ఓకే. థాంక్స్" అని వెళ్ళిపోయాడు. అవునా? తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా బిగ్ బాస్‌తో ఏదో రాజీ కుదిరిందో సంథింగ్ ఏదో అనుకోవచ్చు. వచ్చాడు. వచ్చి నేను ఇది మీకు చూపిస్తా. ఇది లాకెట్ ఏం లేదు. బట్ ఇది మొత్తం చూపించను. సీక్రెట్ అన్నావు లాకెట్ ఏం లేదండి. బట్ మొత్తం దీని కథ ఏంటి? ఇదేంటి అనేది నేను లోపల చెప్తానంటే, సరే అని ఇలా లాకెట్ చూపెట్టారు. అదొక ఇది లవ్ ఈయనకి సింబల్ సెంటిమెంట్. లాకెట్ ఓకే. సంథింగ్. బిగ్ బాస్ మిమ్మల్ని పర్మిషన్ ఇచ్చారు తీసుకెళ్ళమని. ఇదే కదా జరిగింది. హ్మ్. దీన్ని పాయింట్ ఔట్ చేసింది శ్రీజ నిన్న. హ్మ్. నామినేషన్‌లో. ఇది మీకు టెలికాస్టే చేయలా. హ్మ్. జస్ట్ లైవ్‌లో చూసాను నేను. ఏంటంటే, మీరు ఇదంతా గూడా ఒక స్క్రిప్ట్ లాగా అనుకుని మ్యానిపులేట్ చేయడం కోసం ఆడియన్స్‌ని మీరు స్టేజ్ మీదకొచ్చారు. అవునా? కాదా? అని అడిగింది. హుహు. అడిగితే ఆయన చెప్పాడు, "అదేం లేదు. ఇది నా బాడీలో పార్ట్ అని చెప్పాను కాబట్టి నేను తీసుకొనొచ్చానంటే." అలా అయితే మీరు దాన్ని లగేజ్‌లో పంపించేయచ్చుగా. ఇప్పుడు చాలామంది చాలా తెచ్చుకున్నారు. ఆయన ఉంగరం తెచ్చుకున్నాడు. ఆయన ఇది తెచ్చుకున్నాడు. లగేజ్‌తో పాటు వస్తుంది కదా! జ్యువెల్లరీ తెచ్చుకున్నాం మేము. లగేజ్‌తో పాటు వచ్చింది కదా! మీరు లగేజ్‌తో పంపించకుండా సెపరేట్‌గా ఎందుకు తెచ్చారు అన్నాడు. అని అడిగింది. అదేనమ్మా చెప్తున్నా నేను. ఇది నా బాడీలో పార్ట్ కాబట్టి నేను క్యారీ చేసుకొని తీసుకొనొచ్చి దాన్ని చూపించాలనుకున్నా అన్నాడు. మీ బాడీలో పార్ట్ అయితే ఇప్పుడు మీ బాడీలో ఉందా? అది ఎక్కడుంది చూపించండి అంటుంది. అంటే ఎంత వితండం వెళ్తుందంటే ఏదో ఇప్పుడు మాట్లాడాలి ఆ! అన్నట్టు అంతే. ఉంది. అక్కడే ఉంది. నా బెడ్‌రూమ్ దగ్గర ఉంది అన్నాడు. హ్మ్. నాతో పాటే ఉంటదది. ఇప్పుడు నేను దాన్ని లగేజ్‌తో పంపించేంత ఈజీ వస్తువు కాదు. ఇట్స్ వాల్యుబుల్ థింగ్ నాకని చెప్పనివ్వట్లా. లేదు. మీరు మ్యానిపులేట్ చేయడానికి ఒక స్క్రిప్టెడ్‌గా అల్లుకొని మీరు మీ ఏవీలో కూడా చూసాను. అమ్మాయి అంటాం. మీ ఏవీలో కూడా ఇలాంటి స్క్రిప్టే రాసుకున్నారు. సో, యూ ఆర్ ఏ బిగ్ మ్యానిపులేటర్. మీలో ఎక్కడా కూడా ఆ జెన్యూనిటీ కనిపించట్లేదు. మీ మాటలు చెప్తున్నారు అంతే. మీ యాక్షన్స్ అయితే కనిపించట్లేదు. ఇదొక పాయింట్ నాది. అని ఒక 4, 5 పాయింట్లు వరుసనే చెప్పి అందరూ కూడా తిప్పి ఈ 5గురు కామనర్స్ ఎగ్ మ్యాటర్‌కే వచ్చారు. హ్మ్. ఎగ్ సంజన దొబ్బేసిందని మీకు తెలిసి చెప్పలా. ఆ తర్వాతొచ్చి ఏదో మీరు ఒక జెన్యూన్ పర్సన్ అని నిరూపించుకోవడం కోసం అందరికి ఒక ఫేక్ సారీ చెప్పారు అని నామినేషన్ పాయింట్ అనేది పెట్టారు. ఇప్పుడు అందరూ అన్ని పాయింట్స్ చెప్పారు. ఇప్పుడు మీకు శ్రీజది కూడా చెప్పా. అంటే ఎంత డెప్త్ బర్నీని లాక్ చేద్దాం, టార్గెట్ చేద్దామని ఎంత డెస్పరేట్ లేకపోతే ఇలాంటి పాయింట్స్ అని చెప్తారు. ఇక్కడ మర్యాద మనిషు అక్కడ హరిత హరీష్‌తో మాట్లాడతాడు. నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్‌గా అది చెప్పాలి. చెప్పలేదు నేను. హ్మ్. ఈ పాయింట్ గురించి మాట్లాడి ఉంటే బాగుండేదని ఆయన ఒక హింట్ పాయింట్ ఇస్తున్నాడు. ఇది నువ్వు అడుగు. అంటే వీళ్ళంతా కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. అవును. ఎవరికి చేయాలి ఏంటి అనేది. బట్ ఎక్కడ తేడా కొడుతుందంటే వాళ్ళలో వాళ్ళకే సమ్‌టైమ్స్ పడట్లా. హ్మ్. ఇప్పుడు పవన్ డీమోన్ ఒకలా గేమ్ ఆడుతున్నాడు. తను ఏదైనా ఉంటే వీళ్ళ ప్లాన్ ఏదైనా ఉంటే రీతూకెళ్ళి చెప్తున్నాడు చక్కగా. హ్మ్. 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 అలాగే రీతు కూడా ఇక్కడ ఏదైనా ఉంటుంటే పవన్‌కి చెప్తుంది. పవన్ త్రూ మెసేజ్ ఎళ్తుంది కామనర్స్‌కి, ఓనర్స్‌కి. సో, అలాగే పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ గేమ్ ఆడుతున్నాడు. సో, బాబు అది కాదు జెన్యూన్‌గా ఇలా ఆడాలి. ఇది గేమ్ అంటే అని పవన్ కళ్యాణ్ ఒకలా గేమ్ ఆడుతున్నారు. వాళ్ళిద్దరూ డిఫరెంట్ గేమ్ ఆడుతున్నారు. బట్ వీళ్ళు నలుగురు మాత్రం ఒకేలా గేమ్ ఆడుతున్నారు. సో, మర్యాద మనీష్ ఏదో లాజిక్ చెప్పాననుకుంటున్నాడు. మళ్ళీ అక్కడే ఉంటున్నాడు. హ్మ్. అలాగే శ్రీజ గాని, ప్రియా గాని, ఈవెన్ మాస్క్ మ్యాన్ గాని. వీళ్ళ నలుగురు టార్గెట్ చేశారు బర్నీని. నలుగురు నామినేట్ చేశారు నిన్న. అవును. అలాగే తను గూడా పవన్ కళ్యాణ్ కూడా "నువ్వు కూడా అదే పాయింట్ చెప్తావా?" అంటే యెస్. తిప్పాడు. ఏదో చెప్పాడు. అంటే మీరు సమర్థించుకుంటున్నారన్నా మిమ్మల్ని మీరు సమర్థించేసుకుంటున్నారు వేరు. ఇంకోటేదో చెప్పాడు. మీలో ఇది వేరు, అది వేరు వ్యత్యాసం ఏదో ఒక డైలాగ్ చెప్పాడు. భలే నవ్వొచ్చింది నాకు. ఆ డైలాగ్ చెప్పాడు. ప్లస్ మీలో మీరు సమర్థించేసుకుంటున్నారు. మీరు తప్పు చేశానని తెలిసి కూడా ప్రాయశ్చిత్తం అంట. ప్రాయశ్చిత్తం అనేది మీలో లేదు. కనిపించట్లేదు. ఫేక్‌గానే కనిపిస్తుంది. అలాగే ఎగ్ మ్యాటరు. నాకు హ్మ్. ఇయే పాయింట్స్ అని టార్గెట్ చేశాడు. పక్కాగా బర్నీనైతే టార్గెట్ చేసినట్టే తెలుస్తుంది 100%. సో, చాలా చక్కగా చెప్పారు అనాలిసిస్ అంతా. ఇంకా చాలా 'బిగ్ బాస్' ఉంది. చాలా అనాలిసిస్ చేయాలి. చాలా గేమ్ ప్లే ఉంది. అవన్నీ చూసి ప్రతిరోజు మనం ఇలాగే డిస్కస్ చేసుకుందాం. సో, మన ఆడియన్స్ కూడా ఎండింగ్ ఇచ్చేద్దాం ఇంకా.
సో చూసారు కదా ఈరోజు అనాలిసిస్ ఎపిసోడ్ అయితే ఇది. ఇంకా చాలా బిగ్ బాస్ ఉంది, చాలా అనాలిసిస్ మనం చేసుకోవాలి, చాలా గేమ్ ప్లే అన్నీ మనం చూడాలి, లాస్ట్కి విన్నర్ ఎవరో కూడా మనం అందరం తెలుసుకోవాలి. ఇలాంటి ఎపిసోడ్స్ రోజు మీకు కూడా డైలీ ఒకటి వస్తుంటుంది. సో చూస్తూనే ఉండండి ఆర్వీఆర్ టీవీ. देख रहा मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है, ले लेते हैं। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का।